విందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి ఈరోజు మన వాక్య ధ్యానం కొరకు కీర్తనల పుస్తకం 51వ అధ్యాయం 7వ వాక్య భాగాన్ని బైబిల్ తెరిచి చక్కగా చదవడానికి మీ హృదయాల్ని సిద్ధపరచుకోవాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. కీర్తనల పుస్తకం 51వ అధ్యాయం 7వ వాక్య భాగాన్ని చదువుదాం. నేను పవిత్రుడగినట్లు హిస్సోపుతో నా పాపాన్ని పరిహరించుము, హిమము కంటే తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. అందరు ఈ మాట నాతో చెప్పండి. నేను పవిత్రుడగినట్లు, గట్టిగా చెప్పాలి, హిస్సోపుతో నా పాపము పరిహరించుము. ఆమేన్. చప్పట్లు కొడుతూ యేసయ్యకు ఒకసారి మహిమ చెల్లిద్దాం. గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఈరోజు మన సందేశం పేరు హిస్సోపు. చెప్పండి, ఏ సోపు? హిస్సోపు. దేవుడు ఈ వాక్య భాగంలో ఉన్న ఆత్మీయ స్థితిని మనందరికీ అర్థమయ్యే రీతిలో ప్రభు బోధించునుగాక, ప్రకటించునుగాక, ఒప్పింపచేయునుగాక. సో దేవుడు మాట్లాడితే అద్భుతం జరుగుతుంది. కీర్తనాకారుడైన దావీదు తన పశ్చాత్తాపంతో రాసుకున్న కీర్తన. ఈ 51వ కీర్తనకు ఒక స్పెషల్ ఉంది, పశ్చాత్తాప కీర్తన. తాను చేసిన అతిక్రమం, తాను చేసిన మిస్టేక్ ప్రభు దగ్గరికి వచ్చి ఒప్పుకుంటూ పశ్చాత్తాపంతో దేవుణ్ణి వేడుకుంటున్న కీర్తనే ఈ 51వ కీర్తన. నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించయ్యా ప్రభువా, నీ ఆత్మను నా యొద్ద నుంచి తొలగించొద్దు ప్రభువా, తీసేయొద్దు ప్రభువా, నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసియొద్దు ప్రభువా అని ఎంతో రిక్వెస్ట్గా ప్రభువుని వేడుకుంటూ ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు. హిస్సోపుతో నన్ను కడుగయ్యా అని అంటున్నాడు. ప్రియులారా, చాలామంది ఇక్కడ దేవుని సన్నిధిలో మీరు అందరూ కూర్చున్నారు. జాగ్రత్తగా ఈ మాటలు నా వైపు చూస్తూ మీరు వింటే మీకు అర్థమయ్యే రీతిలో ప్రభు బోధించడానికి ఇష్టపడుతున్నాడు. చాలా సోపులు మనకు తెలుసు, చాలా సోపులు మనకు తెలుసు. నేను అడుగుతాను మిమ్మల్ని, మీకు తెలిసిన సోపుల గురించి చెప్పండి అని అంటే చాలా పేర్లు చెప్తుంటారు. ఒకసారి చెప్తే మీ నోట నేను వినాలనుకుంటున్నాను. మీకు తెలిసిన సబ్బుల గురించి చెప్పండి, సోపుల గురించి చెప్పండి. సంతూర్ కదా, సంతూర్. ఇప్పటికీ కూడా చాలామంది సంతూర్ మీద బ్రాండెడ్గా అలా కొనసాగిపోతున్నారు. లక్స్, లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో, అంతే కదా. ఫస్ట్ సబ్బు అదే కదా మనకి తెలిసి, మనం చిన్నప్పటి నుంచి లైఫ్ బాయ్. సో సబ్బు అంటే గుర్తొచ్చింది, కొత్తగా పెళ్ళయిందంటే ఇలాగే పాపం వాళ్ళకి కూడా. సో నేను ఎప్పుడు తరచుగా చెప్తూ ఉంటాను ఈ పెళ్ళి గురించి. పాపం భార్యకి ఎప్పుడు కూడా లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం, అదే సబ్బు ఇస్తాడంట పాపం భర్త. భార్య భర్తకి ఇస్తాడంట, లైఫ్ బాయ్ వాడమ్మా నువ్వు అని. భర్త మాత్రం మైసూర్ శాండిల్ సోప్, ఇక ఏ సబ్బు కావాలంటే ఆ సబ్బు వాడుతూ ఉంటాడంట. అలాగే రోజులు గడుస్తూ ఉంటుంటే భార్య భర్తల మధ్యలో ప్రేమ బంధం నిలిచి ఉండాలి కదా, ప్రేమ నిదర్శనం ఒకరికొకరు అర్థం చేసుకుంటూ ఉండాలి కదా. భార్య అడిగిందంటే, ఏమండి పాస్టర్ గారు చెప్పారు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నట్లుగానే భార్యను కూడా అధికంగా ప్రేమించమని పెళ్ళిలో చెప్పారు కదా, ఏమండి మీ సబ్బు ఒకసారి పెట్టుకుంటానండి, ఒక్కసారి ఇవ్వండి బాబు, ఆ మైసూర్ శాండిల్ సబ్బు ఒకసారి స్మెల్ ఎలా ఉందో ఒక్కసారి ఇవ్వండి బాబు. ఇదిగో ఎక్కువ మాట్లాడమంటే డెటాల్ సబ్బు కొని చేతను అన్నాడంట. అంటే చాలామంది హృదయాల్లో ప్రేమ అనేది తొలగిపోతూ ఉంటుంది. సో నేను అంటాను, మీ కుటుంబాల్లో ఏ సబ్బు వాడుతున్నారో నాకు తెలియదు, కానీ ఈరోజు మాత్రం హిస్సోపు మీ జీవితంలో కార్యాలు చేయబోతున్నది. ఆమేనని చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చాలా రకాల సబ్బులు ఉన్నాయి, రకరకాల సబ్బులు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం చాలా బ్రాండ్లో బోల్డ్ సబ్బులు వచ్చేసినాయి. ఆ మధ్యకాలంలో చాలా సందర్భాల్లో నేను ఎప్పుడైనా కాకినాడ వెళితే ఆ అన్నోళ్ళు ఉంటారు నాతో పాటు, వాళ్ళ సండే స్కూల్ పిల్లలు, వాళ్ళు అన్న మీరు వచ్చారంటే డీమార్ట్కి తీసుకెళ్తారు వాళ్ళు నన్ను. సో ఇంక చూడాలి ఏం కావాలో అవన్నీ కూడా వాళ్ళే సెలెక్ట్ చేస్తూ ఉంటారు పరిచర్య నిమిత్తం. సో నేనంటాను, ఎన్నో సబ్బుల గురించి నీకు తెలుసు, ప్రస్తుతానికి కూడా నువ్వు వాడుతూ ఉన్నావు, కానీ ఈరోజు హిస్సోపు నీ జీవితంలో పరివర్తన తీసుకురాబోతుంది. ఆమేనని చెప్పండి.
భక్తుడు ప్రార్థిస్తూ ఇలా అంటున్నాడు పశ్చాత్తాపంతో, హిస్సోపుతో నా పాపాన్ని కడుగయ్యా, హిమము కంటే తెల్లగా మార్చు అని దావీదు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, హిస్సోపు అనేది మీరు అనుకుంటున్న సబ్బు కాదు. హిస్సోపు అనేది ఒక మొక్క. బైబిల్ గ్రంథంలో చూడండి, రాసుల మొదటి పుస్తకం 4వ అధ్యాయం 33వ వచనాన్ని మనం చూస్తే, ఆ సొలొమోను మహారాజు వృక్ష శాస్త్రాన్ని గురించి చాలా అద్భుతంగా మాట్లాడుతున్నాడు. దేవదారు వృక్షాన్ని గురించి మాట్లాడుతున్నాడు. రాజుల మొదటి పుస్తకం 4:33లో చూస్తే, గోడలో నుండి మొలుచు హిస్సోపు మొక్కను గురించి రాశాడు. గోడలో నుంచి అక్కడ మాట్లాడుతూ, లెబానోను దేవదారు వృక్షములే కానీ, గోడలో నుంచి మొలుచుచున్న హిస్సోపు మొక్కనే కానీ చెట్లన్నిటిని గురించి అతడు రాసిన. ఎవరతడు? సొలొమోను. ఎంతో జ్ఞానంతో సొలొమోను మహారాజు హిస్సోపు మొక్కను గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ప్రియులారా, హిస్సోపు అనేది మీరు అనుకున్నట్లుగా సబ్బు కాదు. బైబిల్ చెప్తుంది అదొక అద్భుతమైన మొక్క, చిన్న మొక్కే, గోడలో నుంచి మొలిసిన చిన్న మొక్క. అదిగో ఆ ఇమేజ్ మీరు చూడండి, ఆ వైలెట్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి, చిన్న మొక్క హిస్సోపు మొక్క. చిన్నది, కానీ చిన్నదే కానీ చాలా అద్భుతమైన పాఠాన్ని మనకి నేర్పిస్తుంది. ఆమేనని చెప్తారా ఒకసారి? హల్లెలూయా. ఈ ఉదయకాలం ప్రతి క్రైస్తవుడు, ప్రతి వ్యక్తి జీవితం కూడా ఒక హిస్సోపు మొక్క వలె బ్రతికితే ఎంత దీవెనకరంగా ఉంటారో, ఎంత ఆశీర్వాదకారకులుగా ఉంటారో చెప్పడంలో ఏ మాత్రం కూడా సందేహం లేదు. సొలొమోను అక్కడ వర్ణిస్తూ కొన్ని మొక్కల పేర్లు చెప్పాడు. లెబానోను గురించి మాట్లాడారు. ఆల్మోస్ట్ మీకు లెబానోను గురించి చెప్పాను. దేవదారు గురించి ప్రభు చిత్తమైతే మాట్లాడతాం. అక్కడ చెప్తూ ఇంకొక మొక్క అంటున్నాడు, హిస్సోపు మొక్క ఎలా పెరుగుతుంది, ఎక్కడ పుడుతుంది ఈ మొక్క అంటే, గోడలో నుంచి పుట్టుకొస్తుందంట ఆ మొక్క. సర్వసాధారణంగా కొన్ని పడిపోయిన ఇల్లులు ఉంటాయి. సో ఆ ఇంట్లో ఎవరు ఉండరు, పూర్తిగా ఆ ఇల్లు పాడైపోయి ఉంటుంది. ఆ ఇంటి గోడల్లోంచి అక్కడ నుంచి ఒక్కొక్క మొక్కలు మొలుచుకుంటూ వస్తూ ఉంటాయి. అట్లాగే ఈ హిస్సోపు మొక్క కూడా గోడలోంచి, ఎందుకు పనికిరాని ఆ పిచ్చి స్థలంలో ఉన్న ఆ చోట నుంచి ఆ మొక్క పుట్టుకొచ్చి అనేకులకి ఆశీర్వాదకరంగా మారింది. ఈరోజు ఈ మాటలు వింటున్న మీ ఆత్మీయ జీవితాన్ని గురించి కూడా ఒక ఉన్నతమైన పాఠాన్ని ప్రభు బోధించడానికి ఇష్టపడుతున్నాడు. యేసు నామములో ఈ వాక్యము ద్వారా దేవుడు నిన్ను దర్శించునుగాక. గట్టిగా ఆమేన్ అని చెప్పండి. హిస్సోపు మొక్క వలె ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో ఏ ఆధారం లేదు నాకు అనుకుంటున్నావేమో. హిస్సోపు మొక్కకి ఏం ఆధారం ఉందండి? గోడలోంచి మొలుస్తుంది. వాస్తవంగా మొక్క మొలవాలంటే చూడండి, నా వైపు చూస్తే ఈ మాటలు మీరు వినాలి. విలువైన మాట చెప్తున్నాను. ఒక మొక్క మొలవాలంటే సరైన సారవంతమైన భూమి ఉండాలి, ఎరువు వేయాలి, నీళ్లు ఉండాలి, సరైన సాక్రిఫైస్ చేస్తేనే ఆ మొక్క మొలిసి ఆ యజమానుడు నాటిన ఉద్దేశాన్ని నెరవేర్చి మంచి ఫలము చేతికొస్తుంది. కానీ ఈ హిస్సోపు మొక్కకి ఏ ఆధారం కూడా లేదు. కొన్నిసార్లు చాలామంది ఇలా అనుకుంటూ ఉంటారు, అందరికీ అందరూ ఉన్నారు, నాకు ఎవరు లేరు, నాకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు లేరు, నాకు లిఫ్ట్ ఇచ్చేవాళ్ళు లేరు, నన్ను పైకి తీసుకొచ్చేవాళ్ళు లేరు, నన్ను చదివించేవాళ్ళు లేరు, నన్ను ప్రోత్సహించేవాళ్ళు లేరు, నాకు ఆధారం ఎవరు లేరు. ఈ హిస్సోపు మొక్కకి ఎవరు ఆధారం లేరు, ఎవరు ఆధారం లేరు. దానికంటూ ఒక ప్లేస్ లేదు. సారవంతమైన స్థలంలో అన్ని మొక్కల్లా మొలిచిన మొక్క కాదది. ఏ ఆధారం లేని చోట ఆ గోడలోంచి వచ్చిన ఒక మొక్కది. ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న నీ ఆత్మీయ జీవితంలో కూడా నీకు ఎవ్వరూ లేరని నువ్వు బాధపడవలసిన పని లేదు. యేసు ప్రభువే నీకు ఆధారమే నిలిచి ఉండునుగాక. చప్పట్లు కొడుతూ యేసయ్యకు ఒకసారి మహిమ చెల్లిద్దాం. ఈ గోడలోంచి మొలిచిన మొక్క ఎంత ఉన్నత స్థలాల్లో కూర్చుందో, ఎంత ఉన్నతమైన పాఠాన్ని నేర్పిస్తుందో ఈ ఉదయకాలం 4 ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. నిజంగానే ఏ ఆధారం లేని స్థలంలో మొలిచిన ఈ మొక్క ఇంత అద్భుతమైన పాఠాన్ని మనకి నేర్పిస్తుందా అని ఆశ్చర్యపోతాం మనం కూడా.
సో కొన్ని సందర్భాలు మీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. చేతుల పైకి ఒకసారి హల్లెలూయా చెప్పండి. పలానా తండ్రి చాలా బాగా చదువుకున్నాడండి, వాళ్ళకి ఇల్లు ఉందండి, ఆస్తి ఉందండి, ఉద్యోగం ఉందండి, వాళ్ళ అత్తోళ్ళు బ్యాక్గ్రౌండ్ మంచిదండి, 4 రాళ్ళు వెనక్కేసారండి, మాకు ఏమీ లేదండి, మమ్మల్ని చదివించే వాళ్ళు ఎవరో లేరండి. ఇలాగ కొన్నిసార్లు డిస్కరేజ్ చేసుకుంటా కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఒక సేవకుడిగా నేను చెప్తున్నాను, గోడలోంచి పుట్టుకొచ్చిన ఆ మొక్క, ఏ ఆధారం లేని మొక్క ఉన్నత స్థలాల్లో ఉంది. ఆ మొక్క ఈరోజు కూడా ఒక సేవకుడిగా, దైవజనుడిగా, ఆత్మపూర్ణుడై ఈ మాటలు మీతో ప్రకటిస్తున్నాను. నీకు ఎవరు ఆధారం లేరనుకోవద్దు. దేవుణ్ణి నువ్వు ఆధారంగా చేసుకుంటే నిన్ను దేవుడు ఉన్నత స్థలాల్లో కూర్చోబెట్టునుగాక. అక్కడ దేవదారు వృక్షం ఉంది, ప్రక్కనే ఇస్సోపు మొక్కను కూడా రాశాడు. దేవదారు చెట్టు చాలా ఎత్తైన చెట్టు, దాని ప్రక్కనే సొలొమోను చిన్న మొక్కని చేర్చాడు. దేవుని సేవకుడిగా చెప్తున్నాను నేను, చాలామంది చాలా పెద్దోళ్ళు ఉన్నారండి, వాళ్ళకి అన్నీ ఉన్నాయండి, సో వాళ్ళు బ్రాండెడ్ అండి, ఉన్నతమైన వాళ్ళండి వాళ్ళు అని ఎవరెవరినో చూసి నువ్వు బాధపడవలసిన పని లేదు. దేవుడు నిన్ను కూడా వాడుకోబోతున్నాడు. ఆమేన్ చెప్పగట్టిగా. దేవుడు నిన్ను కూడా ఉన్నత స్థలాల్లో కూర్చోబెట్టాలని ఆయన హృదయాభిలాష ఉన్నది. ఒక చిన్న సందర్భాన్ని మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. ఒక సహోదరుడు నిజంగానే ఆ పిల్లోడు పుట్టినప్పుడు వాళ్ళ తల్లి ఆ పిల్లోడికి జన్మనిస్తూ ప్రాణాలు కోల్పోయిందండి. ఎంత బాధను కలిగించే సంఘటన. ఒక తల్లి డెలివరీ అవుతున్న సమయంలో ఆ పిల్లోడికి జన్మనిస్తూ ప్రాణాలు కోల్పోయింది, కానీ ఆ పిల్లోడు బ్రతికాడు. ఇప్పుడు డెలివరీస్ చాలా ప్రమాదకరంగా మారిపోయినవి. ఆ పిల్లోడు బ్రతికాడు, తల్లి చనిపోయింది. వాళ్ళ నాన్న కూడా పెద్దగా పట్టించుకోకుండా వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి పంపించేసాడు. వాళ్ళ అమ్మమ్మే ఆ పిల్లోడిని చదివించిందండి. మామయ్యలు కూడా పెద్దగా పట్టించుకోలేదు, ఏమీ ఆధారమే లేదు వాళ్ళకి. కానీ వాళ్ళ అమ్మమ్మ దగ్గర పెరిగిన ఆ పిల్లోడు, వాళ్ళ మామయ్యలు కూడా ఈ పిల్లోడు చదువుకోవడానికి, ఫీజులు కట్టడానికి ఎంకరేజ్ చేసిన వాళ్ళు కాదు. ఆ పిల్లోడే కూలీ నాలా చేసుకుని, ట్యూషన్ చెప్పుకుని, ప్రైవేట్ క్లాస్ చెప్పుకుని చదువుకోవటం ప్రారంభించాడు. దేవుని మీద ఆధారపడటం ప్రారంభించాడు. ఏ ఆధారం లేదు, వీళ్ళకి తల్లిదండ్రులు లేరు, వీళ్ళ అమ్మమ్మ దగ్గర పెరుగుతున్నాడు ఈ పిల్లోడు. ఈ పిల్లోడు ప్రయోజకుడు కాలేడని చాలామంది ఆ పిల్లోడిని నెగిటివ్గా చూస్తూ ఉండేవారు. తల్లిదండ్రులు లేరు అంటే ఎంత రకరకాల బాధలు, ఎవరికి చెప్పుకునే, ఏ బాధ వచ్చినా తల్లికి చెప్పుకుంటాం, ఏ కష్టం వచ్చినా తండ్రికి చెప్పుకుంటాం. అలాంటిది తల్లిదండ్రులు లేరు అంటే ఎంత బాధను కలిగించే సంఘటన. తానులోనే తాను కుమిలిపోతూ దేవుని మీద ఆధారపడుతూ ఆ పిల్లోడు అలాగే కష్టపడి చదువుకున్నాడండి. సాఫ్ట్వేర్ ఉన్నతమైన ఉద్యోగాన్ని చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, తను సొంతంగా ఒక కంపెనీ పెట్టుకుని తన ఎదుట 200 మందికి ఉద్యోగాల్ని కల్పించాడు. చప్పట్లు కొడుతూ యేసయ్యకు ఒకసారి మహిమ చెల్లిద్దాం. ఈ ఉదయకాలం ఒక సేవకుడిగా నేను మీకు చెప్తున్నాను, ఎవరెవరినో నువ్వు ఆధారం చేసుకోవద్దు. ఏ ఆధారం లేదు, గోడలోంచి మొలిచిన ఆ మొక్కే ఉన్నత స్థలంలో కూర్చోబెట్టిన దేవుడు. తల్లిని పోగొట్టుకుని తండ్రి దూరం అయిపోయిన ఆ సహోదరుని ఉన్నత స్థలాలుగా ఒక కంపెనీకి ఓనర్గా చేసిన దేవుడు నిన్నెందుకు మర్చిపోతాడు తమ్ముడా? నిన్నెందుకు చేయి విడిచిపెట్టాడు చెల్లి? సహోదరుడా, ఆలోచించి ఈ మాటలను బట్టి నువ్వు ధైర్యంగా నూతనమైన భక్తి మార్గాల్లో నడిపించబడాలని ఒక సేవకుడిగా నేను ఆశపడుతున్నాను. యేసునాథుడు నీ మీద కృప చూపునుగాక. ఇస్సోపు మొక్క వలె నిన్ను ఉన్నత స్థలాల్లో దేవుడు కూర్చోబెట్టునుగాక. ఓ చిన్న సందర్భాన్ని కూడా మరలా మీకు తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. నిజంగానే దేవుడు ఎందుకో 2 రోజుల నుంచి ఈ ఇస్సోపు మొక్కను గురించి ధ్యానిస్తున్నప్పుడు ఒక పాఠాన్నే ప్రభు నాకు నేర్పిస్తూ వచ్చాడు. నిజంగానే ఒక పాఠాన్నే ప్రభు తెలియజేస్తూ వచ్చాడు. ఏంటయ్యా అనంటే, నిజంగానే మన జీవితాల్లో కొన్నిసార్లు ఆధారమే కోల్పోయిన స్థితి ఉంటుంది. సో ఏ ఆధారం ఉండదు, అందరూ చేయి విడిచిపెట్టిన పరిస్థితులు మనకి ఏర్పడుతూ ఉంటాయి. కానీ ఆధారం చేసుకున్నది ప్రభువుని కనుక ఆయన మాత్రం
ఎప్పుడు చేయి విడవడు. ఆమేనని చెప్పండి. సో నాకు తెలుసు సేవ, ఈ షమ్మ పరిచర్య ఎలా ప్రారంభించబడిందో. నేను అక్క కట్టుబట్టలతో ఈ పరిచర్యకు వచ్చాం. చిన్న పాకలో సేవ ప్రారంభించాం, చిన్న అద్దింట్లో సేవ ప్రారంభించాం. సేవకు వచ్చిన కొత్తలోనే మా చిన్నక్కకి డెలివరీ అయింది. నాకు 3 అక్కలు. చిన్నక్కకి డెలివరీ అయింది, పెద్దక్కకి లాస్ట్ అక్కకి వివాహం చేశారు. రెండో అక్క కృపక్క నాతో పాటు సేవలోకి వచ్చేసారు. మేమిద్దరం సంపూర్ణ సేవకు వచ్చేసాం. సో లాస్ట్ అక్క శాంతక్కకి డెలివరీ అయింది, పాప పుట్టింది. సో సేవకు వచ్చిన కొత్త మాట అదంతే. ఆ ప్రారంభ దినాల్లోనే 3 నెలల కన్నా ఆ పాప ఉండలేదు. హైదరాబాద్ హాస్పిటల్ కూడా తీసుకెళ్ళారు. సో ఆ పాప చనిపోయింది. సో అందరూ రకరకాలుగా మాట్లాడారు. మీరు సేవకు వచ్చారు, మీ దేవుడు ఏం చేశాడు, మీరు నమ్ముకున్న దేవుడు ఏం చేశాడు? అలాగే పోరాడుతూ ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళం. ప్రభా, ఏంటి ఈ సేవ పరిచర్య? కొద్ది కాలం గడుస్తూ ఉంది సేవ. అప్పుడప్పుడే కొంచెం సండే స్కూల్ పరిచర్య ప్రారంభించాం. మన సంఘానికి పునాదే సండే స్కూల్ పరిచర్య. అలాగ జరుగుతూ ఉందన్నప్పటికీ సడన్గా మా నాన్నగారికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఆయన ఇంకా ఆఖరి చూపు చూసుకునే అవకాశం కూడా నాకు లేదు. నేను ఎక్కడో మీటింగ్కి వెళ్ళి తిరిగి వస్తూ ఉన్నాను, నాకు ఫోన్ వచ్చింది, నాన్నగారికి బాగోలేదు, వచ్చేసేయాలంటే. ఆ రాత్రి బయలుదేరి వచ్చినప్పటికే ఇంటి దగ్గరికి వచ్చి చూస్తే డెడ్ బాడీ. చివరి చూపు చూసుకునే అవకాశం కూడా నాకు లేదు, మాట్లాడుకునే అవకాశం కూడా నాకు లేదు. చనిపోయారు అప్పటికే మా నాన్నగారు. సేవ ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. కొద్ది కాలానికే 2011, నేను 2009లో అమలాపురం వచ్చాను. 2011లో నాన్నగారు చనిపోయారు. ఒక్కొక్క 2 సంవత్సరాలు 2013లోకి వచ్చినప్పటికీ మా అమ్మగారికి గాలి బ్లేడర్లో ఒక చిన్న స్టోన్ వచ్చి కణితి కింద వచ్చి దానికి ఆపరేషన్ చేసే అవకాశమే లేదు. అంతే. ఆ కొద్ది కాలమే 6 నెలలు టైం ఇచ్చారు డాక్టర్ గారు. 3 నెలల కన్నా ఎక్కువ బ్రతకలేదు మా మమ్మీ. సేవకు వచ్చిన తర్వాత ఇలాంటి పోరాటాలన్నీ మేము ఎదుర్కొంటూ ఉన్నాము. సేవ వదిలేయాలా, ఏం చేయాలో మాకు అర్థమయ్యేది కాదు. ఎవరు ఆధారం లేరు. 7 సంవత్సరాల దీంట్లోనే సేవ ప్రారంభించి సేవ జరుగుతూ ఉండేది. కానీ ఏ ఆధారం లేని ఇస్సోపు మొక్కలా ఉన్న ఈ షమ్మా మినిస్ట్రీస్ని దేవుడు ఒక పునాది కలిగిన సంఘంగా మార్చేశాడు. ఏ ఆధారం లేని జాన్ వెస్లీ అనే ఇస్సోపు మొక్క లాంటి ఈ వ్యక్తిని దేవుడు పునాదులు కలిగిన అపోస్తల పరిచర్య అంటే ఇలా ఉంటుంది అనడానికి ఒక నిదర్శనంగా ఈ మొక్కని ఇక్కడ నాటాడు. అంతే. ఆమె దేవునికి స్తోత్రం చెప్పండి. సో ఎవరినో ఆధారం చేసుకుని ఈ పరిచర్య ప్రారంభించబడలేదు. ప్రారంభం నుంచి మా నాయకుడు ప్రభువే. ఆధ్యాత్మికంగా ఈ సేవకు ఆయనే పునాది వేశాడు. మా నాన్నగారు పాస్టర్ గారు కూడా కాదు. మా కుటుంబంలో సేవ చేసిన వాళ్ళు కూడా ఎవరు లేరు. సేవకు వచ్చినప్పుడు ఎన్నో పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి, ఇక్కడ మీరు ఏమి నిలబడతారు, ఏమి సేవ చేస్తారని హేళన చేసిన సందర్భాలు కూడా మాకు గుర్తు. ఏ ఆధారం లేని ఇస్సోపు మొక్కలా ఉన్న ఈ పరిచర్యకి ప్రభువే ఆధారమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి ఈ ఉదయకాల సమయంలో ఒక సేవకుడిగా ఇస్సోపు మొక్క యొక్క ప్రాముఖ్యత ఏమిటి, లేదా ఇస్సోపు మనకు నేర్పిస్తున్న పాఠం ఏమిటి అని అంటే ఒక 4 ప్రాముఖ్యమైన సందేశాలు, 4 మాటలు మీకు చెప్తాను. చదువుదాం. మొదటి మాట, ఇస్సోపు యొక్క ప్రాముఖ్యత ఏమిటి అని అంటే లేవియా కాండం 14వ అధ్యాయం 6 and 7 వాక్యాలు చదవగా విందాం. లేవికాండం 14వ అధ్యాయం 6, 7 వాక్యాలు చదవగా విందాం. సజీవమైన పక్షిని చదవండి. ఆ దేవదారు కర్రను రక్తవర్ణము గల సజీవమైన పక్షిని, ఆ దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, ఇస్సోపును తీసుకుని పారు నీటిపైన చంపబడిన పక్షి రక్తములో వాటిని సజీవమైన పక్షిని ముంచి కుష్టి విషయంలో పవిత్రత పొందగోరువారు వాని మీద 7 మార్లు ప్రోక్షించినప్పుడు వాడు పవిత్రుడగునట్లు నిర్ణయించి సజీవమైన పక్షిని ఎగిరిపోనట్లు దానిని వదిలివేయవలెను. చేతుల పైకి ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఒకసారి
సో మొదటి మాట మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తాను. ఫస్ట్ పాయింట్, వెలివేయబడిన కుష్టి రోగిని పవిత్రునిగా చేసిన హిస్సోపు. సో మొదటి మాట, వెలివేయబడిన కుష్టి రోగిని పవిత్రునిగా చేసిన హిస్సోపు. వాస్తవంగా కుష్టి వ్యాధి ఒక వ్యక్తికి వచ్చిందంటే ఆ వ్యక్తి ఇంట్లో ఉండకూడదు, ఇంట్లో ఉండడానికి అవకాశం లేదు, చర్చ్కి దేవుని మందిరానికి వెళ్ళడానికి అవకాశం లేదు, ఇంటి దగ్గర ఉండడానికి అవకాశం లేదు, సంఘానికి రావటానికి ఛాన్స్ లేదు, ఊర్లోనైనా ఉండనిస్తారా అంటే ఊర్లో కూడా ఉండడానికి అవకాశం లేదు. చూడండి, మరలా చెప్తున్నాను, ఇంట్లో ఉండటానికి లేదు, ఊర్లో ఉండటానికి లేదు, పోనీ చర్చ్లోకైనా వెళదామంటే చర్చ్లో కూడా వెళ్ళటానికి అవకాశం లేదు, ఎక్కడ ఉండే అవకాశమే లేదు. ఎక్కడ ఉండాలి మరి కుష్ఠరోగి అంటే? ఊరు వెలుపల, పాలెం వెలుపల ఉండాలి. వెలివేయబడిన వ్యక్తిని, ఇదిగో ఆ వెలివేయబడిన కుష్టి రోగిని పవిత్రునిగా చేసే పరిచర్యలో హిస్సోపు వాడబడుతూ వచ్చింది. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి, కొట్టిదేదో గట్టిగా కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. వెలివేయబడ్డాడు. ఈ వెలివేయబడిన ఈ వ్యక్తిని పవిత్రునిగా చేసే పరిచర్యలో, సో ఒక ప్రాసెస్. ఈ 14వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, సింపుల్గా నేను వివరిస్తాను. ఒక వ్యక్తి కుష్టి వ్యాధి వచ్చిందంటే ఆ వ్యక్తిని శుద్ధినిగా చేయటానికి, పవిత్రునిగా చేయటానికి ఒక 2 పక్షులు తీసుకోవాలి. 2 పక్షులు తీసుకోవాలి, ఒక హిస్సోపు మొక్క, ఒక కుంచెను తీసుకోవాలి, ఎర్రని నూగు పోలు తీసుకోవాలి. సో ప్రవహిస్తున్న వాటర్లో ఒక పక్షిని బంధించి లేదా ఆ పక్షిని చంపి బలి చేసి ఆ రక్తాన్ని ప్రవహిస్తున్న వాటర్లో కలిపి ఒక పాత్రలో వేసుకుని, ఆ పాత్రలో ఉన్న ఆ యొక్క శుద్ధ జలం అని పిలువబడుతున్న ఆ నీళ్లు కుష్టి రోగి మీద జల్లితే ఆ వెలివేయబడిన వ్యక్తి బాగా స్వస్థత పొందుతూ ఉండేవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక కుష్ఠరోగి వెలివేయబడిన ఊరి బయట ఉన్న పాలెం వెలుపల ఉన్న వ్యక్తిని శుద్ధి చేయటానికి, పవిత్రునిగా చేయటానికి ఈ హిస్సోపు మొక్కను ఉపయోగించారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక సేవకుడిగా నేను చెప్తున్నాను, సంఘంలో నువ్వు ఒక హిస్సోపు మొక్కలా ఉంటే, ముళ్ళ మొక్కలా ఉండొద్దు. ఎవరికి ఉపయోగపడలేని గుచ్చుకునే ముళ్ళ మొక్కలా మాత్రం సంఘంలో నువ్వు ఉండొద్దు. నువ్వు సంఘంలో దేవుడు నిన్ను ఉంచిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, హిస్సోపు మొక్క వలె నువ్వు ఉండు. యేసునాథుడు నిన్ను బలపరుచునుగాక. పాలెం వెలుపల వెలివేయబడిన వ్యక్తిని దేవాలయంలో కూర్చోబెట్టడానికి ఈ హిస్సోపు మొక్క ఎంతైనా పాత్ర పోషించింది. ఈ ఉదయకాలం ఒక సేవకుడిగా నేను మీతో చెప్తున్నాను, ఎంతోమంది ఉన్నారండి, పాలెం వెలుపల చాలామంది ఉన్నారు, సంఘం వెలుపల చాలామంది ఉన్నారు. బస్ స్టాండ్ దగ్గరికి వెళితే ఆధారం లేని వాళ్ళు ఎందరో కనబడుతూ ఉంటారు, నిరీక్షణ లేని వాళ్ళు ఎందరో కనబడుతూ ఉంటారు. దారిలో మనం వెళుతూ ఉంటుంటే సో వాళ్ళకు ఉన్న బాధను చెప్పుకోలేక ఎంతో వేదన చెందుతున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళను పవిత్రునిగా చేసే పరిచర్యలో, సంఘ సహవాసంలో చేర్చే ఒక ఉన్నతమైన హిస్సోపు మొక్కగా నువ్వెందుకు కాకూడదు? నువ్వెందుకు దేవుని చేతిలో ఒక హిస్సోపు మొక్క వలె వాడబడకూడదు? ఈ ఉదయకాలం నువ్వు ఆలోచించు, అన్వేషించు. ప్రభా, ఒక చిన్న మొక్కని నువ్వు వాడుకున్నావు కదా. సాయిలన్న చెప్తూ ఉంటారు, ప్రభా ఈ చొంటోడిని వాడుకోండి ప్రభా. ఎవరంట? ఈ చొంటోడిని వాడుకోండి ప్రభా. ఈ ఉదయకాలం నిన్ను కూడా పాలెం వెలుపల నిజంగానే కుష్టి అనేది ఒక పాపానికి గుర్తుగా ఉన్నది. కుష్టి వ్యాధి ఉన్నవాళ్ళు ఎలా ఉంటారో తెలుసండి? మీరు ఆ కుష్టి వ్యాధి ఉన్నవాళ్ళని చూస్తూ ఉంటారు, శరీరం అంతా గజ్జిగా ఉంటుంది. సో శరీరం, తల, ఫేసు, కాళ్ళు అంతా కూడా సో చిరాగ్గా ఉంటారు. అసలు మనం చూడలేము ఆ ఫేస్. చూడండి, కుష్టి వ్యాధి ఉన్నవాళ్ళు ఎలా ఉంటారంటే ముఖం, తలకాయ, ముక్కు, పెదవులు అంతా బొబ్బులు వచ్చేసినట్లుగా చికాగ్గా ఉంటాడు. అలాంటి వాళ్ళని ఎవరు చేరదీరు.
కానీ ఇస్సోపు మొక్క అలాంటి వ్యక్తుల్ని పవిత్రపరచడానికి ఉపయోగపడింది. చెప్పండి ఆమేనని చెప్పండి ఒకసారి. ఎంతోమంది లోకంలో పాపంలో ఉన్నారండి, వ్యసనాల్లో ఉన్నారండి, అంధకారం అనే చీకట్లో కూర్చున్నారండి. పేకాట, తాగుడు, జూదం, ఎంతో డబ్బులు ఖర్చు చేసి వేస్ట్ చేసి ఆస్తులన్నీ అమ్మేసుకుని ఏమి దుక్కు తోచక ఊరు వదిలేసి వెళ్ళిపోయిన వ్యక్తులంటే వాళ్ళు ఎందరో ఉన్నారు. అలాంటి వాళ్ళ మీదకి నీ దృష్టి వెళ్ళాలి. అలాంటి వాళ్ళని పవిత్రపరిచే పుణ్యకార్యం చేయటానికి ఇస్సోపు మొక్క ఎలాగైతే ఉపయోగపడిందో నీవు కూడా అలా ఉపయోగపడాలి. నా ప్రార్థన, ఒక సేవకుడిగా నా ఆక్రందన, సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా యేసు ప్రభు ఒక ఇస్సోపు మొక్క వలె మార్చునుగాక. వాడబడాలండి, ప్రభు చేతిలో మనం వాడబడాలి. ఇంకెంతకాలం ఇంట్లో కూర్చుంటారు మీరు? వెళ్ళాలి, ప్రభు పని కోసం భారం వహించాలి. సో దినములు చెడ్డవి, అజ్ఞానుల వలె ఉండొద్దు, సమయాన్ని పోనివ్వద్దు. సో దేవుని పనిలో నీవు కూడా వాడబడటానికి ఒక యోగ్యత కలిగిన వ్యక్తిగా మారాలి. యేసయ్య దగ్గరికి ఒక కుష్టు వ్యాధిని కలిగిన వ్యక్తిని తీసుకొచ్చారు. ప్రభువుని ఆ వ్యక్తి అడుగుతున్న మాటలు ఎలా ఉన్నాయి? ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి. అంటే ఎవ్వరికి నేను ఇష్టంగా లేను ప్రభువా, ఊరు వెలుపులు ఉన్నానయ్యా, ఎవ్వరికి నన్ను పట్టించుకునేవారు కూడా ఎవ్వరు లేరయ్యా, ఒకవేళ నీకేమైనా ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి అడుగుతున్నాడు. ప్రభు ఒకటే చెప్పాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 2-3 వచనాల్లో ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నాకిష్టమే, నువ్వు శుద్ధుడు కమ్ము. ప్రభు ఆయన ముఖ్య ఉద్దేశం మత్తయి సువార్తలో 8వ అధ్యాయం 2-3 వాక్యాలు ఒకసారి చూడండి. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి ప్రభువా. అందుకు ఆయన చెయ్యి చాపి వెంటనే ఆ కుష్టి రోగము శుద్ధి ఆయను. సో ఇస్సోపు మొక్క ఎలాగ పవిత్రపరిచిందో ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా, అద్భుతకరుడైన ప్రభు కూడా రోగులను చూసి జాలిపడి స్వస్థపరిచిన గొప్ప పుణ్యాత్ముడు, పరమ వైద్యుడు. సో యేసు ప్రభువే ఈ ఉన్నతమైన పరిచర్య మన కొరకు చేసి ముగించాడు ఆయన. సో ఆయన రక్తంతో కడగబడిన దేవుని బిడ్డలైన మీరు, సంఘములో సహవాసంలో చేర్చబడిన మీరు కూడా సో దేవుని పని కొరకు ఉపయోగపడే ఒక మొక్కలాగా ఉపయోగపడాలి. ఏమండి, మొక్క ఎప్పుడు ఉపయోగమేనండి. ఏదైనా ఒక మొక్క నాటారనుకోండి, వేసవికాలం, ఇలాంటి వేసవికాలం వచ్చినప్పుడు నీడనిస్తుంది, ఆ మొక్క ఫలాన్ని ఇస్తుంది, ఆ చెట్టు యొక్క కలప ఇండ్లు కట్టుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. మొక్క ఎంత ఉపయోగకరంగా ఉంటే దేవుడు యెహోవా నాటిన మొక్కలా ఉన్న నీ జీవితం ఇంకెంత ఉపయోగకరంగా మారాలి సంఘానికి, సమాజానికి. ఈరోజు నువ్వు తీర్మానం చేసుకోవాలా, ప్రభా, అనేకులు పాపం అనే కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళ లోకంలో ఉన్నారు, వాళ్ళ మీదకి నీ ఫోకస్, వాళ్ళ మీదకి నీ దృష్టి వెళ్ళిపోవాలా. హాస్పిటల్లో ఎంతోమంది పేషెంట్స్ ఉన్నారు, ఎంతో అనేకమైన చీకటి కలిగిన స్థలాల్లోకి వెళ్ళిపోతున్న వాళ్ళు ఎందరో, పాపంలోకి జారిపోతున్న వాళ్ళు ఎందరో, చెరలోనికి వెళ్ళిపోతున్న వాళ్ళు ఎందరో. అలాంటి వాళ్ళని బాగు చేసే పరిచర్యగా నీ పరిచర్య మారాలి. యేసయ్య సేవకుడిగా నేను ప్రార్థిస్తున్నాను. షమ్మ విశ్వాసులైన మీరు ఒక ఇస్సోపు మొక్క వలె వాడబడుదురుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. సో బైబిల్లో మనం చదువుతూ ఉంటే ఇశ్రాయేలు చిన్నది అనండి ఒకసారి మినోడితో. ఏమండి, సండే స్కూల్ మినిస్ట్రీ ఎంత ఉన్నతమైందండి బాబు. సండే స్కూల్ పరిచర్య ఎంత ఉన్నతమైందంటే అంత ఉన్నతమైనది. ఇశ్రాయేలు చిన్నది. ఆ పాప బానిసగా తీసుకొచ్చాడు నయమాను. తన ఇంట్లో పని మనిషిగా పనిచేస్తూ ఉంది. భార్యతో చెప్తుంది, నయమాను భార్యతో చెప్తుంది, ఇశ్రాయేలు చిన్నది, మన యజమానుడు ఉన్నాడే నయమాను, పరాక్రమం కలిగిన సైన్యాధిపతే, కానీ తనకి ఉన్న కుష్టి తన్ని బాధిస్తూ ఉంది, వ్యాధితో నలిగిపోతూ ఉన్నాడు. అందుకని ఇదిగో షోమ్రోన్లో ఒక ప్రవక్త ఉన్నాడు, ఎలీషా.
ఆయన దగ్గరికి వెళితే ప్రవక్త చెప్పినట్లుగా చేస్తే ఒక అద్భుతమైన కార్యం ఖచ్చితంగా మన యజమానుడి జీవితంలో జరుగుతుంది. వాస్తవంగా ఇజ్రాయేలు చిన్నది ఏమనుకోవాలి? ఇలా నా ఎక్స్పెక్టేషన్ ఇలా అనుకోవాలి. ఏమనుకోవాలి తెలుసా? నయమాన్, నువ్వే కదయ్యా నా తల్లి ప్రేమను దూరం చేసింది, నన్ను బానిసగా తీసుకొచ్చింది. నీ వల్లే కదయ్యా నా తండ్రికి నేను దూరం అయిపోయాను, నా అక్క చెల్లెలకు దూరం అయిపోయాను. నువ్వు చేసిన ఆ కీడే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. బానిసగా తీసుకొచ్చి ఇంట్లో పని చేయడానికి తీసుకొచ్చావా నువ్వు? నీకు ఇలాంటి గతి పట్టాలి అనాలి ఆ పాప. కానీ దేవుని భారం ఉన్నవాళ్ళు అలా అనరు. ఇజ్రాయిల్ చిన్నదానికి సువార్త భారం, ఆత్మల ఆక్రందన ఉన్నది కనుకనే తను బాధించిన వాడికి కూడా సువార్త చెప్తా ఉన్నది. నిజంగానే ఎలీషా దగ్గరికి పంపించింది. రథం కట్టుకుని వెళ్ళాడు నయమానికి కొంచెం కోపం ఎక్కువ. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎంత కోపం ఉంటే ఏంటి, ప్రభువులోకి వస్తే ఎలాంటి వాళ్ళైనా మారిపోవాల్సిందే. దిగు 7 సార్లు మునుగు అంటే ఒకసారి వెళ్ళి ట్రై చేస్తున్నాడు, ఏం అవ్వలేదు. ఎందుకయ్యా బాబు, మా ఊర్లో బోల్డ్ నదులు ఉంటే ఇక్కడికి వస్తే ఇంత పని చేయమంటే నేను ఏమన్నా కొబ్బరిగా కొడతావేమో అనుకున్నాను, గుంజులు తీయమంటావు, ఏదో అంటావేమనుకున్నాను. ఇక్కడికి వచ్చిన నదిలో మునగమంటావా? మా ఊర్లో లేవా? ఎంత దూరం వస్తే ఇక్కడ నదిలో మునగమని చెప్తావు నువ్వు అని కోప్పడతా ఉంటుంటే పనోడు అంటున్నాడు, నిన్నేమీ చేయమనలేదు కదా, నిలువు దోపుళ్ళు ఇమ్మనలేదు కదా, ఏదేదో చేయమనలేదు కదా. ఆయన చెప్పింది 7 సార్లు మునుగమన్నాడు. 7 సార్లు మునిగి లేచినప్పుడు తన దేహం పసిపిల్లల దేహం వల్లే మారిపోయిందంట. దేవునికి స్తోత్రం. సో నేను సందర్భంగా చెప్పాలనుకుంటుంది ఏమిటంటే, ఇజ్రాయేలు చిన్నది నయమానికి త్రోవ చూపించటంలో ఒక ఇస్సోపు మొక్క వలె వాడబడింది. మీరు చదవండి కావాలంటే ఆ మాటలు. రాజుల 2వ పుస్తకం 5వ అధ్యాయం 3 వచనం అండ్ 14 వచనం కలిపి చదవటానికి ఇష్టపడదాం. రాజుల 2వ పుస్తకం 5వ అధ్యాయం 3వ వచనం అండ్ 14 వచనం. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెను. ఇశ్రాయేలు చిన్నది, నా ఏలినవాడు షోమ్రోను ప్రవక్త దగ్గర ఉండాలని నేను కోరుకుంటున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్టి రోగం నుండి బాగు చేయనని తన యజమానురాలుతో అనెను. 14వ వచనం మనం చూస్తే, అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు చేయగా యోర్దాను నదిలో 7 సార్లు మునిగి లేవగా అతని దేహం పసిపిల్లల దేహం వలె మారిపోయినది. ఆమేనని చెప్పండి ఒకసారి. ఒక ఇశ్రాయేలు చిన్నది నయమాను కుష్టి వ్యాధితో బాధపడుతుంటే ఆ వ్యక్తిని ప్రవక్త ఎలీషా దగ్గరికి నడిపించింది. ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో కూడా అనేకుల్ని ప్రభువు యొద్దకు నడిపించడానికి నిన్ను ఒక పాత్రగా ఇశ్రాయేలు చిన్నదాని వల్లే ప్రభు నిన్ను వాడుకొనుగాక. ఈ మధ్యకాలంలో ఒక దైవజనుడు సాక్ష్యం చెప్తా ఉంటే విన్నానండి. ఇద్దరు స్త్రీలు వాళ్ళు చాలా ఉన్నతంగా దైవికమైన భక్తులు ఎదిగిన వారు, రక్షించబడి ఒక 10 సంవత్సరాలు గడుస్తూ ఉందట. వాళ్ళు అనుకున్నారట, మేము రక్షించబడి 10 సంవత్సరాలు అవుతుంది, మా రక్షణ ద్వారా మా వీధిలో వాళ్ళు ఒక్కరిని కూడా రక్షణలోకి నడిపించలేకపోయాము. ప్రభువా మమ్మల్ని వాడుకోండి, ప్రభువా నీ పాత్రగా మమ్మల్ని వాడుకోండి అని దైవ సన్నిధిలోకి వచ్చి రోధించి ప్రార్థించి వెళుతూ ఉండేవారంట. ఒక సమయం రానే వచ్చింది, దేవుడు వాళ్ళని ఎంపిక చేసుకున్నాడు. దేవుడు ఆ ఇద్దరు స్త్రీలను చిలకలూరుపేట అనే ప్రాంతంలో చుట్టూ ఉన్న గ్రామాలకి తిరిగి కరపత్రికలు తీసుకుని సువార్తను ప్రకటించి ఆ ఇద్దరు స్త్రీలు 2000 మందిగా సంఘానికి నడిపించారంట. చప్పట్లు కొడతారా ఒకసారి యేసయ్యకు? షాలేం రాజు అన్న ఒక్కసారే వాళ్ళ సేవ అద్భుతంగా ఒక్కసారే గ్రోత్ పెరగటానికి, ఒక్కసారే ఫామ్లోకి రావడానికి ఇద్దరు స్త్రీలు కారణం. అలాంటి వాళ్ళుగా మీరెందుకు కాకూడదు? ఎన్ని మేళ్ళు చేశాడు ప్రభు నీకు, ఎన్ని కార్యాలు చూసావు ప్రభు ద్వారా. నువ్వెందుకు ఒక ఇస్సోపు మొక్క వలె ఒక పాత్రగా నువ్వు వాడబడకూడదు? కుష్టి అనే పాపంలో చాలామంది ఉన్నారు.
వారిని నువ్వు దేవుని దగ్గర నడిపించాలి. కుష్టి వ్యాధి ఉన్నవాళ్ళు ఎలా ఉంటారో తెలుసండి? 2 విషయాలు చెప్తాను కుష్టి వ్యాధి గురించి. కుష్టి వ్యాధి ఉన్నవాళ్ళకి స్పర్శ తెలియదండి. స్పర్శ తెలియదు. నువ్వు మేకు తీసుకుని గుచ్చిన స్పర్శ తెలియదు. ప్రస్తుతం చాలామంది పాపంలో ఉన్నవాళ్ళు మైకుల్లో ఉన్నారు అంతే. ఆ పాపం అనే మైకు ఆ పొరలో ఉన్నారు, వాళ్ళకి తెలియదు, రాలేకపోతున్నారు. ఆ మైకుల్లోంచి బయటికి రాలేకపోతున్నారు. యవనస్తులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు. స్పర్శ తెలియట్లేదు వాళ్ళకి. మేకు తీసుకెళ్ళి గుచ్చినా కూడా తెలియట్లేదు. ప్రస్తుతం పాపం అనే ఊబిలోకి వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా ఆ మైకుల్లోంచి బయటికి రాలేకపోతున్నారు. సో కుష్టి వ్యాధి ఉన్న వాళ్ళ స్థితి ఎలా ఉంటుందంటే, కుష్టి అనేది ఒక అంటు వ్యాధి. అందుకే ఊరు వెలుపల, పాలు వెలుపల వాళ్ళని ఉంచుతారన్నమాట. అంటు వ్యాధి. ప్రస్తుతం కూడా పాపం కూడా ఒక అంటు వ్యాధిలాగా వ్యాపిస్తూ ఉంది. ఆ ఊరిలో ఒక్క తాగుబోతుడు ఉన్నాడంటే చాలు, సంవత్సరం తిరగకుండా 10 మందిని తయారు చేస్తాడు. 10 మంది తాగుబోతులు అయిపోతుంటారు. మీరు చూస్తున్నారా లేదో, ప్రస్తుత కాలం పాపం విపరీతంగా పెరిగిపోతుంది. అంటు వ్యాధి అది. చూడు, కాలేజీకి వెళ్ళి దాకా ఏ అలవాటు ఉండదు వాడికి. కాలేజీకి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్తో స్మోకింగ్ అలవాటు చేసుకుంటాడు, డ్రింకింగ్ అలవాటు చేసుకుంటాడు. బీటెక్ పూర్తయ్యే లోపల మనోడు భ్రష్టుడిగా మారిపోయి ఇంటికి వెళ్తూ ఉంటాడు. అంటు వ్యాధి, డ్రగ్స్, వ్యామోహం. ప్రస్తుతం చాలామంది అంటు వ్యాధి అంటించేస్తూ ఉన్నారు. అది సో దేవుని సేవకుడిగా నేను చెప్తున్నాను మీతో, ప్రభు ఇస్సోపు మొక్క వలె పవిత్రపరిచే పరిచర్యలో నిన్ను నన్ను యేసయ్య వాడుకునుగాక. గట్టిగా చెప్పండి ఆమేనండి. పాపం ఎలాంటిదో ఓ చిన్న సందర్భం మీకు చెప్తాను. చేతులూపుతో ఒకసారి హల్లెలూయా అని చెప్తారా ఒకసారి? ఒక ఆయన ఒక చిలకని పెంచుకుంటూ ఉన్నాడంట. ఇలాంటి విషయాలు అయితే మీరు బాగా వింటారు. చిలకని పెంచుకుంటూ ఉన్నాడంట. ఎవరు వచ్చినా ప్రైజ్ లాడ్ చెప్పో, ప్రైజ్ లాడ్ చెప్తుందంట చిలక. ప్రైజ్ లాడ్ అంకుల్, ప్రైజ్ లాడ్ ఆంటీ అంటుందంట. ఎవరు వచ్చినా అలవాటు చేసేసాడు మాట, ప్రైజ్ లాడ్ అలవాటు మాట. ఉదయం అయితే గుడ్ మార్నింగ్ అంటుంది, సాయంకాలం అయితే గుడ్ నైట్ అంటుంది. అలవాటు చేశాడు. చిలకకి మంచి మాటలు నేర్పించాడు ఆ అంకుల్. ఇంట్లోనే ఉందా చిలక. సో వారం 10 రోజులు అయిన తర్వాత గుడ్ మార్నింగ్ అని చెప్పే చిలక గుడ్ నైట్ అంటుందంట. తెల్లారినా సరే, మార్నింగ్ వచ్చినా సరే గుడ్ నైట్, వచ్చిన వాళ్ళకి గుడ్ నైట్ అని చెప్తుందంట. ఆ అంకుల్ వచ్చి అంటాడంట, గుడ్ నైట్ కాదు గుడ్ మార్నింగ్ అనాలి. మరలా చెప్తున్నాడు గుడ్ నైట్. తెల్లారిపోయింది అబ్బా, 12 అయింది, ఇంకా గుడ్ నైట్ ఏంటి? తెల్లారిపోయింది, గుడ్ మార్నింగ్ అనాలి. కారణం ఏంటయ్యానంటే, ఆ రాత్రి ఆ చిలుక చక్కగా చెప్పుకుంటూ ఉంటుంటే ఒక పిల్లి వచ్చి 2 కళ్ళు కూడా గుచ్చేసి 2 కళ్ళు కూడా పోగొట్టేసింది. ఇప్పుడు 2 కళ్ళు పోయినాయి కాబట్టి ఆ చిలక్కి పగలు చెప్పండి పగలు నైటే, రాత్రి కూడా చీకటే. ప్రస్తుతం పాపం అనే గుడ్డితనంలో ఉన్న వాళ్ళకి అదే ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళు. ఇది శాశ్వతం కాదు. పాపం వల్ల వచ్చే జీతం మరణము. ప్రభు నిన్ను విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడని నువ్వే ఒక ఇస్సోపు మొక్క వలె వారిని ప్రభువులోకి నడిపించాలి. యేసయ్య అలాంటి పాత్రగా దేవుడు నిన్ను వాడుకునుగాక. గట్టిగా చెప్తారా ఆమేనని? సో ఇంకా మీకు అర్థం అవడానికి చెప్తాను. ఒక ఆయన, పాపం అనేది మనిషిని ఎంత దారుణంగా తీసుకెళ్ళిపోతుంది అంటే, ఒక సబ్బులు కంపెనీలో బిజినెస్ చేస్తూ ఉన్నాడు, వ్యాపారం చేస్తూ ఉన్నాడు. సబ్బులు సేల్ చేస్తూ ఉంటాడు, ఊరూరు తీసుకెళ్ళి అమ్ముకుంటూ వస్తూ ఉంటాడు. అయితే తను ఒక వీధిలోకి వెళ్ళి ఆ బ్యాగ్స్ తీసుకుని, సబ్బులు ఆ పెద్ద బాక్సులు తీసుకుని ఆ వీధిలోకి వెళ్ళి సేల్ చేస్తున్నాడు, అమ్ముతూ ఉన్నాడు అన్నమాట. అమ్ముతూ ఉంటుంటే ఒక అంకుల్ వచ్చి, బాబు నువ్వు అమ్ముతున్న సబ్బు అంత మంచిది కాదు, చూడు అక్కడ పిల్లలు ఎలాగ బురదలో ఆడుకుంటున్నారు, ఇంకా బురదలో ఆడుకుంటున్నారు, చూడు నువ్వు అమ్ముతున్న ఆ సబ్బు అంత మంచిది కాదు,
ఇంకా నీ సబ్బు మంచిదై ఉంటే ఇంకా ఆ పిల్లలు ఎందుకు బురదలు ఆడుకుంటారు, అంత మంచిది కాదు అనని చెప్తా ఉంటున్నాడంట. చెప్తా ఉంటుంటే ఆయన అన్న మాట ఒక మాట చెప్పాడంట, బురదలో ఉన్నారు కదా, వాళ్ళు వాడితే కదా మురిగిపోయేది. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఈరోజు కూడా చాలామంది యేసు ప్రభు దగ్గరికి రకరకాలుగా అపోహలో ఉండిపోయారు. వాళ్ళు క్రైస్తవ్యం అనేది ఒక మతం అని, సో అది అమెరికా వాళ్ళ దేవుడని, సో అలాంటి ఒక మాయలో ఉండిపోయి రాలేకపోతున్నారు. సో వాళ్ళకి నీవే ఒక ఇస్సోపు కుంచి వలె ఒక మొక్కను తీసుకెళ్ళి ఎలాగ పవిత్రపరిచే కార్యం చేసిందో అలాగ నిన్ను దేవుడు తన పనిలో ఒక పాత్రగా వాడుకునుగాక. గట్టిగా ఆమె నేను చెప్తారా? సో రెండవ సందర్భంలోకి వెళ్తున్నాను. సెకండ్ వన్, ఇస్సోపు చేసిన రెండవ కార్యాన్ని కూడా మనం చూద్దాం. దావీదు అంటున్నాడు, ఇస్సోపుతో నన్ను కడిగయ్యా. ఏంది ఈ ఇస్సోపు యొక్క స్పెషల్ ప్రాముఖ్యత అనంటే, సంఖ్యాకాండం 19వ అధ్యాయం 18వ వచనము అండ్ 6వ వచనం రెండు కలిపి చదువుకుందాం. సంఖ్యాకాండం 19వ అధ్యాయం 18వ వచనం అండ్ 6వ వచనం కలిపి చదువుదాం. తరువాత పవిత్రుడైన ఒకడు ఇస్సోపును తీసుకొని ఆ నీళ్లలో ముంచి ఆ గుడారము మీదను దానిలోని సమస్తమైన గుడారంలో ఉన్న ప్రతి ఉపకరణాల మీద, అక్కడున్న మనుషుల మీద ఎముకనే గాని నరకబడిన వానినే గాని శవమునే గాని సమాధినే గాని ముట్టిన వాని మీద దానిని ప్రోక్షించవలెను. 6వ వచనం, మరియు ఆ యాజకుడు దేవదారు కర్ర, ఇస్సోపు, రక్తవర్ణపు నూలును తీసుకుని ఆ పేయను కాల్చుచున్న అగ్నిలో వాటిని వేయవలెను. అప్పుడు ఆ యాజకుడు తన బట్టలు ఉదుక్కొని నీళ్లతో శిరస్నానం చేసిన తర్వాత పాలెంలో ప్రవేశించి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండెను. చాలు. ఈ సందర్భంలో ఉన్న రెండు వాక్యాల ఆధారంగా ప్రభు మనతో మాట్లాడును గాక. సో ఆమెనని చెప్పండి ఒకసారి. రెండో మాట, శుద్ధీకరించిన ఇస్సోపు, శుద్ధీకరణ. సో సందర్భం ఏమిటంటే పాప పరిహారార్థ బలి అని అంటారు. ఒకసారి మీ నోటితో చెప్తారా? పాప పరిహారార్థ బలి. సో ఈ పాప పరిహారార్థ బలికి వాడే ఒక ప్రాసెస్ ఏంటంటే, ఎర్రని పెయ్యి, దేవదారు కర్ర, ఇస్సోపు మొక్క, ఎర్రని నూగుపోలు కాల్చి వీటన్నిటిని తీసుకెళ్ళి ఆ బూడిదను ఒక పాత్రలో వేసి అవి ప్రవహిస్తున్న నీళ్ళలో కలిపి చిలకరిస్తే ఆ వాటర్ని జల్లుతూ ఉన్న అప్పుడంతా నీటిలో కలిపేసి ఆ మందిరంలోని ఉపకరణాలన్నిటి మీద జల్లుతున్నప్పుడు అవి శుద్ధి చేయబడుతూ వచ్చాయి. సో రెండవదిగా మీకు అర్థమయ్యేట్లుగా చెప్పాలంటే, శుద్ధీకరణ పరిచర్యలో ఈ యొక్క ఇస్సోపు వాడబడుతూ వచ్చింది. మందిరంలో ఉన్న వస్తువులు, గుడారంలో, అక్కడ మీరు 18వ వచనాన్ని మీరు చూస్తే, గుడారంలో ఉన్న వస్తువులన్నిటినీ కూడా శుద్ధి చేయటానికి ఈ ఇస్సోపును వాడుతూ వచ్చారు. దీని యొక్క ఆత్మీయ అర్థాలతో కూడిన వివరణ మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. చేతుల పైకి ఒకసారి అందరూ హల్లెలూయా చెప్పండి ఒకసారి. సో ఇప్పుడు మొదటగానేమో ఊరు వెలుపులో ఉన్న వారిని శుద్ధి చేసింది. రెండో అనుభవాలు ఏంటంటే, మందిరం లోపల ఉన్న వస్తువులు. ఇప్పుడు అసలైన మ్యాటర్ ఇక్కడే ఉంది. ఊరు వెలుపులో ఉన్నవాడిని తీసుకురావటం చాలా ఈజీ, మందిరంలో ఉన్నవాడిని శుద్ధి చేయటం చాలా కష్టం. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. మందిరంలో ఉపకరణాలు ఉన్నాయి. ఒక్కొక్క ఉపకరణం మీద ఈ శుద్ధ జలాన్ని జల్లుతూ పవిత్రపరిచి శుద్ధి చేసే ఆ పరిచర్యలో ఇస్సోపు మొక్క వాడబడింది. మందిరంలో ఉన్న ఉపకరణాలన్నింటినీ శుద్ధి చేయటానికి. సో మందిరంలో ఉన్న ఉపకరణాలు అంటే మనమే. సో మందిరంలో ఉన్న మనము చక్కగా శుద్ధి చేయబడితే సమాజానికి మనం ఉపయోగపడతాం, సంఘానికి మనం ఉపయోగపడతాం. హల్లెలూయా అని చెప్తారు ఒకసారి. మందిరంలో ఉన్న ఉపకరణాలు అంటే ఏంటి చెప్పండి పాస్టర్ గారు, మాకు అర్థమయ్యేటట్లుగా. అంటే గుడారంలో ఉన్న ఉపకరణాల గురించి అక్కడ మాట్లాడాడు. గుడారం అంటే ప్రత్యక్షపు గుడారం. ప్రత్యక్ష గుడారం 3 భాగాలు: ఆవరణం, పరిశుద్ధ స్థలం,
అతి పరిశుద్ధ స్థలం. సో ఆవరణంలో ఉండే వస్తువులు కొన్ని, పరిశుద్ధ స్థలంలో ఉండే వస్తువులు కొన్ని, అతి పరిశుద్ధ స్థలంలో ఉండే వస్తువులు మరికొన్ని. ఈ వస్తువులన్నీ ఏం చేయాలంటే ఆ శుద్ధ జలాన్ని జల్లుతున్నప్పుడు శుద్ధి చేయబడతా ఉంటాయన్నమాట. ఇక్కడ కొన్ని ఆత్మీయ సత్యాలు అంటే ప్రారంభంలో మనం చూస్తే ప్రత్యక్ష గుడారం ఆవరణలో మనం చూస్తే బలిపీఠం ఉంటుంది. బలిపీఠం అనే ఆ ఉపకరణం మీద శుద్ధ జలం జల్లాలన్నమాట, శుద్ధీకరించబడాలి బలిపీఠం. సో ఈ బలిపీఠం అనేది ఒక్క మాటలో చెప్పాలంటే బలిపీఠం దగ్గర జరిగే కార్యం ఏమిటంటే పాప క్షమాపణ కార్యం జరుగుతుంది. ఒకప్పుడు దేవుని బిడ్డలు మీలో చాలామంది ఏదైనా చిన్న మిస్టేక్ చేస్తే, ఏది దావీదున్నాడే సౌలు వస్త్రాన్ని అలా కోసినప్పుడు వెంటనే పశ్చాత్తాపడ్డాడే, బెత్షెబాతో చిన్న పాపం చేసినందుకే ఈ 51వ అధ్యాయం అంతా పశ్చాత్తాపంతో రాసుకున్నాడే. అంత పశ్చాత్తాపం ఉండేది ఒకప్పుడు. మీకు ఏదైనా చిన్న లోపం, చిన్న మిస్టేక్ ఉంటే, ఎవరినైనా ఏదైనా మాట అంటే వెంటనే పశ్చాత్తాపడి ప్రభు దగ్గరికి వచ్చి, బలిపీఠం దగ్గరికి వచ్చి ప్రభువుని గోజాడుతూ పశ్చాత్తాపం కోసం వేడుకునేవారు. ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు అంటున్నా, ఎన్ని మిస్టేక్స్ చేస్తున్నా ఏమి కనీసం సీమ గుచ్చుకున్నట్లు కూడా, కుట్టినట్లు కూడా అనిపించట్లేదు నీకు. నువ్వు ఇక్కడ శుద్ధి చేయబడాలి. ఒకప్పుడు పశ్చాత్తాపం ఉండేది. సేవకు వచ్చిన కొత్తలో అమ్మో ఎంతో భయపడి దైవ భయం కలిగిన పరిచర్య. విశ్వాస జీవితంలో ప్రారంభ దినాల్లో సేవకుడంటే ఎంతో భయము. రాను 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 అలవాటు అయిపోయాడు కనుక పశ్చాత్తాపం లేదు. ఇప్పుడు ఏదో ఫార్మాలిటీగా రావాలి, కూర్చోవాలి, చప్పలు కొట్టాలి, ఆమెనన్నా వెళ్ళిపోవాలంతే. పశ్చాత్తాపం లేదు, ఫార్మాలిటీలాగా మారిపోతుంది క్రైస్తవ్యం. నిజంగా దైవ భయం ఉంటే పశ్చాత్తాపం. సౌలు యొక్క వస్త్రాన్ని కోసినందుకే దావీదుకి అంత పశ్చాత్తాపం వస్తే, నువ్వు ఎన్ని వారం తిరగకుండా ఎన్ని మిస్టేక్స్ చేస్తున్నావు. ఏది నీలో పశ్చాత్తాపం? శుద్ధి చేయబడాలి. ఇక్కడ బలిపీఠం దగ్గర నుంచి కొంచెం ముందుకు వెళితే సన్నిధి రొట్టెల బల్ల. సన్నిధి రొట్టెల బల్ల మనకి నేర్పించే పాఠం ఏంటో తెలుసా? రొట్టె దేవుని వాక్యానికి గుర్తు. 12 పంక్తులుగా ఆ బల్ల మీద పెడతారు. అపోస్తుల బోధకి గుర్తు. ఒకప్పుడు బోధ వినగానే హృదయం తెరవబడింది. ఎన్ని ప్రసంగాలు వింటున్నా, లైవ్ల మీద లైవ్లు వింటా ఉన్నా మాత్రం హృదయం మాత్రం తెరవబట్టలేదు నీకు. ఎంతమంది గొప్ప గొప్ప వాళ్ళు వచ్చి బోధించినా సరే ఏమి అస్సలు నీకు చలనం లేదు. శుద్ధి చేయబడాలి. అపోస్తుల బోధ వింటున్నప్పుడు హృదయాలు తెరవబడుతున్నాయి. ఎన్ని సంవత్సరాల నుంచి సంఘ సహవాసంలో నువ్వు పెరుగుతూ ఎదుగుతూ ఉంటే నీ ఆత్మీయ జీవితంలో ఇంకా అంతరంగం శుద్ధి చేయబడలేదు. లోపల ఉన్న వస్తువులే ఇవన్నీ, గుడారంలో ఉన్న వస్తువులే. బోధ వింటున్నప్పుడే నీ హృదయం తెరవబడాలి. బోధిస్తున్నప్పుడు, పేతురు బోధిస్తున్నప్పుడు వాళ్ళ హృదయాలు నొచ్చుకున్నాయంట. నీ ఆత్మీయ జీవితం కూడా దిద్దుకోవాలి, సరిచేయబడాలి. ఇంకొంచెం ముందుకు మనం వెళితే ధూపవేదిక. ధూపవేదిక ప్రార్థన జీవితానికి గుర్తు. ఒకప్పుడు దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎంత ప్రార్థన చేసేదానివి, ఎన్ని గంటల సేపు మోకాళ్ళ మీద ఉండేదానివి. ఆన్లైన్ ప్రార్థన, ఉపవాస ప్రార్థన, సంఘ ప్రార్థన, ఎక్కడ ప్రార్థన జరిగినా సహవాసాన్ని విడిచిపెట్టకుండా ఎన్నో గంటల తరబడి మోకరించి ప్రార్థన చేసే ధూపవేదిక ఏమైపోయింది? ఉపవాస ప్రార్థన లేదు, ఆన్లైన్ ప్రార్థన లేదు, సహవాస ప్రార్థన లేదు. శుద్ధ జలం నీ మీద ప్రోక్షించాలని దేవుడు కోరుకుంటున్నాడు. హిస్సోపు మొక్క చేసిన కార్యాన్ని చూస్తే మందిరంలో ఉన్న వస్తువుని శుద్ధీకరించడానికి ఉపయోగపడుతుంది.
అసలైన ప్రాబ్లం అంతా లోపల ఉంది. ఇప్పుడు మీరు పైకి బాగానే అందరం పైకి బాగా కనబడతారు, హృదయంలో ఏముంది ఎవరికి తెలియదు. సో ముందు అంతరంగం శుద్ధి చేయబడాలి. మందిరంలో ఉన్న లోపల ఉన్న వస్తువులు శుద్ధి చేయబడాలి. యేసు నామములో శుద్ధీకరించబడును గాక. చేతులూపుతూ ఆమేన్ అనండి ఒకసారి, హుషారుగా ఆమేన్ అనండి గట్టిగా. సో ఖచ్చితంగా శుద్ధి చేయబడాలి. ఎబ్రిల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మీరు చూడండి. 1వ అధ్యాయంలో ఎబ్రిల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయం ప్రారంభంలోనే ఆ మాటను మనం చూస్తాం. 4వ వచనాన్ని మీరు చూస్తే, ఆయన త్రిత్వము యొక్క మూర్తి మంతమునై ఉండి, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఓకే, ఆయన తత్వం యొక్క మూర్తి మంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించును. పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి. మీరు ఎబ్రిల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వాక్యం కూడా చదువుదాం. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుచు క్రీస్తు యొక్క రక్తము నిర్జీవమైన క్రియలను జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తూ ఉంది. అందరూ ఆమేన్ అని చెప్తారా? హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఏమండి, అందరికీ సెన్స్ అనేది ఉంటుంది, మనస్సాక్షి ఉంటుంది. సో మనస్సాక్షి శుద్ధి చేయబడాలి. మీకు ఇలా చెప్తే కొన్ని అర్థమవుతున్నట్లుగా మీకు చెప్తా. దీపవృక్షము కూడా ఉంది అక్కడ, దీపవృక్షం కూడా ఉంది. దీపవృక్షంలో 7 దీపాలు ఉంటాయి, ఎప్పుడు వెలుగుతూనే ఉంటాయి. సంఘంలో ఒకప్పుడు నువ్వు ఒక గొప్ప వెలుగుగా వెలిగావు, ఇప్పుడు మసి పట్టేసింది. వెలగవలసిన వాడివే కానీ వెలగలేకపోతున్నావు. ఇదిగో ఇప్పుడు ఈ లోపల ఈ గుడారంలో ఉన్న ఈ ఉపకరణాలన్నీ యేసు నామములో శుద్ధి చేయబడును గాక. గట్టిగా చెప్దాం ఆమేన్ అనండి. సో ఖచ్చితంగా శుద్ధి చేయబడాలి, అంతరంగం శుద్ధి చేయబడాలి. మీకు ఇలాగా చెప్పడానికి ఇష్టపడుతున్నాను. వెలుగుతున్న ఆ వెలుగుతున్న దీపానికే నుసిరు పడుతుంది. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, నూనెంది, ఒత్తుంది, ఏం వెలగట్లేదు. ఆ వెలగలేని యొక్క దీపం దానికి ఏం పని లేదు. ఆడ ఆల్రెడీ మసిలో ఉన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అసలే ఏం వాడబట్టలేదు, మసి అది. సో ఇప్పుడు గుడారంలోనికి వచ్చి, మందిరంలోకి వచ్చి, ఇప్పుడు వెలుగుతున్న ఆ జ్యోతి వలె ప్రకాశించవలసిన ఆ ఒత్తికి కొంచెం మసి పట్టింది. సో ఇప్పుడు ఈ సోపు కొంచెం తీసుకుని ఆ వాటర్లో జల్లినప్పుడు ఖచ్చితంగా శుద్ధి చేయబడింది. దేవుని సేవకుడిగా ఒక ఆత్మీయ పాఠాన్ని మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. దేవుని మందిరంలో అనేకులు సరి చేయబడాలండి, సెట్ అవ్వాలి. అప్పుడే మీ ఆత్మీయ జీవితం చక్కగా ఉపయోగకరంగా ఉంటుంది. ఎలా అంటే మీకు అర్థమయ్యేట్లుగా చెప్తూ ఉంటాను. ఒకప్పుడు ప్రారంభ దినాలలో పాటలు పాడే ఆ స్థాయి నీకు లేదు, పాటలు పాడటమే వచ్చేది కాదు. ఇప్పుడు మంచిగా పాడుతున్నావు, స్కేల్ ప్రకారంగా పాడుతున్నావు, సంగీత పరిచర్య అసలు క్యాసెట్లో పాడినట్టే ఉంది. అసలు నువ్వు పాడితే రాజ్బాబు గారు పాడినట్టే ఉంది. అసలు ఆ రాజ్బాబు గారు ఏం పని చేస్తారు నీ దగ్గర? సో పాడుతూ ఉన్నప్పుడు నువ్వు నీ అంతరంగంలో ఏమి నుసి పడుతుందో, నేను కాబట్టి పాడాను. అసలు సంఘంలో పాట పాడాలంటే నేనే అసలు సరిగ్గా వాయించట్లేదన్నా ఈ మధ్యలో ఆయన నుసి. ఆధ్యాత్మికమైన జీవితంలో శుద్ధి చేయబడాలి మనం. ప్రసంగం నేను కాబట్టి చెప్పాను ప్రసంగం, అసలు పరిచర్య నేను కాబట్టి చేశాను నుసి. నేను లేకపోతే అసలు సంఘం ఏముంది? అరే బాబు, దేవుడు లేకపోతే మనం లేము. మనం ఎంతటోళ్ళమండి? నుసి పట్టకూడదు. ప్రతి మందిరంలో ఉన్న ప్రతి ఉపకరణాలు యేసు నామములో శుద్ధి చేయబడును గాక. గట్టిగా చెప్తారా ఒకసారి ఆమేనని?
సో ఎవ్రీ ఇయర్ మనకి సిబిసి చాలా అద్భుతంగా జరుగుతూ ఉంటుంది. ఓ సంఘటన మీకు చెప్తాను. సిబిసి 3 రోజులు చిన్నపిల్లల పండుగలు జరుగుతూ ఉన్నాయి. వాస్తవంగా నాకు ఎవరి బర్త్డే ఎప్పుడో మనకేం తెలుస్తుంది, ఎవరైనా చెప్తే తెలుస్తుంది మనకి. ఆ సిబిసి ముందు వారమే మన చర్చ్కి వచ్చే ఒక అన్న వాళ్ళ పిల్లోడు ఫస్ట్ బర్త్డే ఆదివారం వచ్చింది, సండే వచ్చింది. సండే వస్తే వాళ్ళు ముందు వారమే చెప్పారు, అన్న వచ్చే ఆదివారం మా పిల్లోడు ఫస్ట్ బర్త్డే, సంఘాన్ని అంతటికి భోజనాలు పెట్టుకుంటాం చర్చ్లో. అప్పుడు మనకి ఒకే ఆరాధన జరుగుతూ ఉండేది అన్నమాట. చర్చ్లో అందరికీ భోజనాలు పెట్టుకుంటాం. సో మీరు అనౌన్స్ చేయండి, వచ్చే వారానికి సిద్ధపడి వస్తారు కదా, వంట చేసుకోకుండా వస్తారు కదా అంటే, సరే ముందు వారమే అనౌన్స్ చేసాం. సో వచ్చే ఆదివారం బర్త్డే మీటింగ్ ఉంది, అందరికీ ప్రేమ విందు ఏర్పాటు చేసుకుంటున్నారు అని. సో వాళ్ళు చుట్టాలను పిలుచుకున్నారు, బంధువులు పిలుచుకున్నారు, సంఘం పిలుచుకున్నారు, అందరూ వచ్చారు. చక్కగా వాళ్ళు అంతా మెసేజ్ ఆరాధన అంతా అయిపోయింది, వాక్యం అయిపోయిన తర్వాత లాస్ట్లో కేక్ కటింగ్ పెడతాం మనం ఎప్పుడు కూడా. లాస్ట్లో కేక్ కటింగ్ పెట్టినప్పుడు మరి ఫస్ట్ బర్త్డే కదా, అది ఫస్ట్ పుట్టినరోజు. వెంటనే వాళ్ళందరినీ పిలుచుకున్నారు కదని జస్ట్ వాళ్ళు ఇంక మనకి మందిరమే, అప్పుడు స్టేజ్ కూడా లేదు, కొంచెం అలా స్టేజ్ దగ్గరికి మందిరం దగ్గరికి పిలిచి, ఆ వేదిక దగ్గర పిలిచి అందరిని పిలిచి స్టేజ్ మీద వాళ్ళని కేక్ కట్ చేయించాం. ఆ వారం బర్త్డే మీటింగ్ అంతా అద్భుతంగా జరిగిపోయింది, అయిపోయింది వారం. ఆ మరుసటి వారమే సిబిసి జరుగుతున్నప్పుడు పిల్లలు వస్తూ ఉంటారు కదండి. అందులో ఒక పేరెంట్స్ వాళ్ళ పిల్లోడిని తీసుకుని వచ్చి సిబిసి ముమ్మరంగా జరుగుతుంది, ఇక్కడ మనం పందులు వేసి మంచిగా చేస్తూ ఉన్నమాట. అప్పుడు వాళ్ళు తీసుకొచ్చి మా పిల్లోడు ఫస్ట్ బర్త్డే కాదు, చాలా ఒక 7th బర్త్డే 8th బర్త్డే అన్నమాట. మా పిల్లోడు పుట్టినరోజు అని అంటే నేను ఈ పిల్లలందరికీ బుక్స్, టీచర్స్కి ఎవరికి మెటీరియల్ ఇస్తూ ఉన్నాను అనమాట. ఈ లోపల తీసుకుని వచ్చిన తర్వాత బర్త్డే అని అంటే నన్ను పిలిచారు. సరే నాకు టేబుల్ మ్యాట్ ఉంటే తీసుకొచ్చి కట్ చేయించి ప్రార్థన చేసేసి ఆ పిల్లలు వెళ్ళు సిబిసి జరుగుతుంది, వెళ్ళి కూర్చోండి రా బాబు అని చెప్పాను. ఆ పేరెంట్స్ అది మనసులో పెట్టేసుకున్నారు. పోయిన వారమేమో ఆ పిల్లోడు బర్త్డే అన్న స్టేజ్ మీద కేక్ కట్ చేయించాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇలాంటి నుసిరి పట్టుకుందని మనకేం తెలుస్తుందండి? ఆ పిల్లోడు పుట్టినరోజు, ఆ పిల్లోడంటే ఆ అన్నకి ఇష్టమేమో, వాళ్ళంటే ఇష్టమే. మాకు ఎవరంటే ఇష్టమేంటి? మాకు అందరూ ఇష్టమే, అందరూ కావాల్సిన వాళ్ళే. వాళ్ళంటే ఇష్టము, వీళ్ళంటే ఏముందండి? ఈ పరిచర్యకి మీరు అందరూ కావలసిన వాళ్ళే, మీ గురించే మేము ఉంటా. సో ఒకరిని ఒకలాగా అట్లాగా ఎప్పుడు ఈ పరిచయాలు మేము చూడలేదు. సో ఎవరు ఎంత లక్షలు కానుకిచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా ఇప్పటి వరకు చెప్పలేదు. సో ప్రభువుని ప్రేమించే వాళ్ళు ఎప్పుడు కూడా అణిగిమణిగే ఉంటారు. సో ఇదిగో ఆ పిల్లోడినేమో స్టేజ్ మీద కేక్ కట్ చేశారు, మాకేమో చిన్నగా టేబుల్ మ్యాట్ మీద కట్ చేసేసారు. మరి ముందుగా చెప్పుంటే స్టేజ్ మీద పిలిచేవాళ్ళని కదా, మాకు తెలియదు కదా. సడన్గా వస్తే నేనేం చేసేది? పోన్లే అన్న ఒకసారి స్టేజ్ మీద తీసుకెళ్ళి కేక్ కట్ చేయండి అంటే నేను వద్దంటాను. తీసుకొచ్చి అందరూ ప్రార్థన చేస్తారు. ఇప్పుడు లాస్ట్లో ఆదివారాలు ఎవరెవరు బర్త్డేలు ఉంటే తీసుకొచ్చి లాస్ట్లో అన్న కేక్ కటింగ్ ఉందంటే ప్రార్థన చేసి ఆశీర్వదించే పంపిస్తున్నాం కదా. అది మనసులో పెట్టుకుని వెళ్ళిపోయి సంఘం వదిలేసి ప్రతి ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాలు తిరిగి ఇక ఇప్పుడు ఎక్కడ స్థిరపడకుండా ఎటు కాకుండా పోయింది బ్యాచ్. సో నేను ఎందుకు ఈ సందర్భాలు చెప్తున్నానంటే అప్పుడప్పుడు మీకు నుసురు పడతా ఉంటుంది. స్తోత్రం చెప్పండి. వారం ఇక్కడ శుద్ధ జలం జల్లుతూనే ఉంటాడు ప్రభు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా అని చెప్పండి. ఉపదేశం బోధించబడుతూనే ఉంటుంది. నీ దీపవృక్షం దీపం ఆరిపోకుండా వెలుగుతున్నట్లుగా చేస్తూ ఉంటారు. నీ ప్రార్థన జీవితం ఆగిపోకుండా మరలా వెలిగిస్తూ ఉంటారు. ఎక్కడ నుసిరి పట్టకూడదు. యేసు నామములో కృప కలుగునుగాక. ఇప్పుడు ఆల్రెడీ స్తోత్ర ప్రార్థన ఒక అక్కోళ్ళు చేస్తూ ఉన్నారు. పొద్దున్నే తెల్లవారు 4 గంటలకు లేవాలి. సేవకులుగా మేము మీటింగ్లు ముగించుకుని వచ్చినట్టు 12-1 గంట అవుతుంది. ఇంకా అక్కోళ్ళకి ఆ డ్యూటీ అప్పగించాం. ఒక్కొక్కసారి ఈ వారం అంతా అక్క ప్రతిరోజు ఆన్లైన్ చేసింది. అసలు ఇలాంటి సేవకులు మీరు కలిగి ఉన్నందుకు ధన్యులని చెప్పుకో. రోజు ఆన్లైటే. సోమవారం అమలాపురం ఆన్లైట్, మంగళవారం ముంగంట్లో ఆన్లైట్, బుధవారం పుల్లేటుకూరులో ఆన్లైట్, గురువారం గోపవారంలో ఆన్లైట్, శుక్రవారం ఇక్కడ ఆన్లైట్ ప్రేయర్.
రోజు ఆన్లైన్ ప్రేయర్ చేస్తూనే ఉన్నారు. మీ కొరకు సేవ పరిచర్య కట్టబడాలి, దీవెనకరంగా ఉండాలి, ఆశీర్వాదం, వాళ్ళ ఇంట్లో కార్యాలు జరగాలి. ఇప్పుడు స్తోత్ర ప్రార్థన, అప్పుడు తెల్లవారు 4 గంటలకు పడుకునేటప్పుడు ఇంకా స్తోత్ర ప్రార్థన చేసి ఓపిక లేకుంటే అక్కోళ్ళు ఎవరొకరికి అమ్మ స్తోత్ర ప్రార్థన నడిపించమంటే, అదిగో ఆవిడకే స్తోత్ర ప్రార్థన ఇవ్వాలా, మేము గుర్తులేమా? నువ్వు 4 గంటలు లేతే నీకే ఇస్తాం కదా భక్తుడా, నువ్వు ముందొస్తే నీకే మైక్ ఇస్తాం కదా. శుద్ధి చేయబడాలి, అంతరంగం శుద్ధి చేయబడాలి. మనసులో ఏదో పెట్టేసుకుని అలా నీ ఆత్మీయ జీవితం ఉండకూడదు. ఇస్సోపు మొక్క ఇక్కడ నిన్ను శుద్ధి చేయునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్ అని చెప్పండి. గుడ్. సో ఇక చివరి సందర్భంలోకి వెళ్ళిపోదాం, 3వ మాటలోకి వెళదాం. థర్డ్ వన్, ఇస్సోపు చేసిన మరొక కార్యాన్ని కూడా చదువుదాం. నిర్గమకాండం 12:22. నిర్గమ 12:22. త్వరగా చదువుదాం, త్వరగా చూడాలి. ఇస్సోపు కుంచె తీసుకుని పళ్ళెంలోనున్న రక్తంలో దాన్ని ఉంచి ద్వారబంధపు పైకమ్మిని 2 నిలువు కమ్ములకు పళ్ళెంలోని రక్తమును తాకింపవలెను. తరువాత మీలో ఎవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారం నుండి బయలు వెళ్ళకు. చూడండి, ఇక్కడ 3వ కార్యాన్ని మనం చూస్తే పస్కా బలి పశువు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఐగుప్తిలో సంహారపు దూత ఏ ఇంటిని, రక్తపు మరకలు ఏ ఇంటికైతే లేవో ఆ ఇంటిని సంహరిస్తూ ఉండేది. ఏ ఇంటికి ఆ రక్తపు మరక రాశారో దాటి వెళ్ళిపోతూ ఉండేది అన్నమాట. సో ఈజీగా అర్థమయ్యేట్లు చెప్పాలంటే, మరణములో నుండి జీవములోకి నడిపించిన ఇస్సోపు, మరణములో నుంచి జీవములోనికి నడిపించిన ఇస్సోపు. ఆత్మీయంగా మీతో మాట్లాడుతున్నాను. వాస్తవంగా ఐగుప్తిలో ఏ ఇంటి మీద రక్తపు మరక లేదో ఆ ఇంటిని సంహారపు దూత చంపేసేది. ఏ ఇంటి మీద అయితే రక్తపు మరక ఉందో ఆ రక్తపు మరకను దాటి వెళ్ళిపోయేది అన్నమాట. ఇప్పుడు ఆ ఇంటి మీద రక్తపు మరక పస్కా బలిని వధించి ఆ ఒక పాత్రలో వేసి ఆ రక్తాన్ని తీసుకుని ఆ ఇంటి గుమ్మానికి రాయాలన్నమాట. ఈ ఇంటి గుమ్మానికి రాయటానికి ఒక బ్రష్ లాగా ఇస్సోపు కుంచిని వాడేవారు అన్నమాట. ఇస్సోపు కుంచిని ఒక బ్రష్ లాగా వాడేవారు అన్నమాట. సో మరణములో నుంచి ఒక వ్యక్తిని జీవములోకి నడిపించడానికి ఈ ఇస్సోపు మొక్క ఉపయోగపడింది. ఒక దైవజనుడిగా నేను ఆశపడుతున్నాను, నీవు ఒక పాత్రగా, అనేకులు మరణంలో ఉన్నారు. సో పేరుకి జీవించుచున్నానన్న పేరు ఉంది కానీ మృతుడివే అన్నట్లు అనేకులు మరణంలో ఉన్నారు, మరణపు అంచులో ఉన్నారు. అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపడిన స్థితిలో ఎందరో ఉన్నారు. అలాంటి వాళ్ళని జీవములోకి నడిపించే పరిచర్యగా నీ సేవ నిలిచి ఉండునుగాక. గట్టిగా ఆమేన్ అని చెప్పండి. గుడ్. చూడండి, యోహాను సువార్త 5:24. యోహాను సువార్త 5:24, 5:24. నా యందు విశ్వాసం ఉంచిన వాడు, నా మాట విని విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. అందరూ ఆమేన్ చెప్తారు ఒకసారి. మరణములోంచి జీవములోనికి దాటి ఉన్నారు. నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళ మరణములోంచి జీవములోకి దాటి ఉన్నారు. ప్రస్తుతం చాలామంది ఆధ్యాత్మికంగా సచ్చిన స్థితిలో, అలాంటి వాళ్ళని కూడా జీవములోనికి నడిపించే పాత్రగా నువ్వు వాడబడాలి. పస్కా బలి పశువు మన ప్రభువైన యేసుక్రీస్తే. సిలువలో మన కొరకు ఆకాశానికి భూమికి మధ్యలో తన ప్రాణాన్ని త్యాగం చేశాడు ప్రభు. లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్లగా ప్రభు ప్రత్యక్షమయ్యాడు. చాలామంది రక్షించబడిన తర్వాత కూడా మరలా బాప్తిసం పొందిన తర్వాత కూడా మరలా పాపంలోకి, మరలా చీకట్లోకి ఎంతోమంది చచ్చిన స్థితి వైపు వెళ్ళిపోతున్నారు. అలాంటి వాళ్ళని, మరణములోకి వెళ్ళిపోతున్న వాళ్ళని మరలా తిరిగి జీవములోకి నడిపించే పాత్రగా నీవే ఒక పాత్రగా ఇస్సోపు మొక్క వలె
యేసు నామములో సంఘములో వాడబడుదువుగాక. గట్టిగా ఒకసారి ఆమేన్ చెప్తారా? ఒక చిన్న సందర్భం చెప్తాను. ఒక ఊరిలో ఒక యవనస్తుడు ఉండేవాడట. సేవకులు వెళ్ళి ఎన్నోసార్లు, బాబు యవనస్తుడు కదా, దేవుణ్ణి నమ్ముకో, దేవుని దగ్గరికి రా నన్న అంటే, లేదయ్యా, మనిషి దేవుడు పుట్టించినాడు కాదు, మనిషిని దేవుడు పుట్టించలేదు, మనిషి కోతిలోంచి వచ్చాడు. డార్విన్ ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. ఈ సిద్ధాంతాన్ని నేను నమ్ముతున్నాను. దేవుడు మనల్ని పుట్టించడం ఏంటి, ఆయన రక్తం మన పాపాలు కడగడం ఏంటి, ఇదంతా భ్రమలో మీరున్నారు. లేదు లేదు, మనిషి కోతిలోంచి వచ్చాడు అనే సిద్ధాంతాన్ని ఒక డార్విన్ ప్రవేశపెట్టారు. ఇలాగే నేను నమ్ముతానని చెప్తా ఉంటుంటే సేవకుడు ఎన్నిసార్లు వచ్చి చెప్పినా సరే ఆ యవ్వనస్తుడు వినేవాడు కాదంట. ఒకరోజు కుర్రోళ్ళు కదండి, ఉడుకు రక్తం కదండి, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, బైక్ మీద వెళ్ళే కుర్రోళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. పాస్టర్ గారికి మైక్ ఇవ్వకూడదంట, కుర్రోళ్ళకి బైక్ ఇవ్వకూడదంట. పాస్టర్ గారికి మైక్ ఇస్తే ఎప్పుడు ముగిస్తాడో తెలియదు, కుర్రోళ్ళకి బైక్ ఇస్తే ఎప్పుడు వస్తారో తెలియదు. ఇచ్చారు, కుర్రోడు బైక్ తీసుకున్నాడు. వాళ్ళు వెళ్ళే రేంజ్ మనం చూస్తే నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను, 40లో వెళ్ళావనుకో సేఫ్ జోన్, నువ్వు క్షేమంగా ఉంటారు, నీ బండి మీద కూర్చున్న మీ ఆవిడ లేకపోతే మీ ఇంటోళ్ళు మీ ఫ్రెండ్స్ సేఫ్ జోన్లో ఉంటారు. 40 దాటి 60లోకి వెళ్ళావు అనుకో, నేను వెళ్ళే మార్గము నా యేసుకే. ఎందుకంటే 60 దాటేసి 70లోకి వెళ్ళిపోతుంది బండి, ఎక్సలేటర్. ఇప్పుడు 70 దాటి హైవేలో 80, 90లో పోతున్నాడు. పరదేశులము ప్రియులారా మన. ఇక 100 దాటి 120లోకి వెళ్తే ఉన్న పాటున వచ్చు. తెలుసు కదా మీకు, హల్లెలూయా చెప్పండి. సో అలాగే ఈ కుర్రోడు ఎన్నిసార్లు చెప్పినా వినకుండగా ఫాస్ట్గా పోయి యాక్సిడెంట్ అయింది. హాస్పిటల్ అడ్మిట్ చేశారు. పాస్టర్ గారు ఆ వీధిలోనే ఉండేవాడు కాబట్టి ఎందుకో వెళ్ళి చూసి ఆ పిల్లోడి స్థితి చూసి గమనించి హాస్పిటల్లో కాలు ఇరిగి ఉంటే ఆ పిల్లోడికి ఆపరేషన్ చేయాలని చెప్పారు. పాస్టర్ గారు వెళ్ళి పలకరిద్దాం, పాపం బాధలో ఉన్నాడు కదని వెళ్తే ఆ పిల్లోడు పాస్టర్ గారు చూసిన వెంటనే ఆ వందనాలు చెప్పినాడు. బాధలో ఉన్నాడు కదా. వెంటనే వాళ్ళు అంటున్నారు, డాక్టర్స్ అక్కడ చెప్తున్నారు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, బ్లడ్ కావాలి, ఈ గ్రూపు ఉందేమో చూడండి, ఎంక్వైరీ చేయండి అని చెప్తున్నాడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా. సో వెంటనే పాస్టర్ గారు వాడికి సువార్త చెప్పాలి. వెంటనే ఇలా అన్నాడంట సేవకుడు, అవును మనిషి కోతిలోంచి వచ్చాడని చెప్పావు కదా, అవును నీకు రక్తం ఎక్కించాలంటే మనిషి రక్తం సరిపోదు. చెప్పండి చెప్పండి చెప్పండి. కోతి రక్తం ఎక్కిస్తే నువ్వు బాగవుతావు, హీల్ అవుతావు కదా, మనిషి కోతిలోంచి వచ్చాడు అన్నావు కదా అంటే వెంటనే అక్కడే ఆ మంచం మీదే పశ్చాత్తాపడి, అయ్యగారు నన్ను క్షమించండి, ఉడుకు రక్తంతో ఉరకలు వేసి మనిషి కోతిలోంచి వచ్చాడనే సిద్ధాంతాన్ని నమ్మాను నేను, నాకు అర్థమైంది. ఈ ఆపద, ఈ కష్టంలో మీరు నన్ను వెతుక్కుంటూ వచ్చి ప్రభు ప్రేమను పంచారు, ఇదిగో దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడని నేను గుర్తించగలుగుతున్నానని ప్రభువుని మంచం మీద రక్షకుడిగా అంగీకరించాడంట. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఎంతోమంది ఒకప్పుడు దేవుణ్ణి దూషించిన వాళ్ళు, అలాంటి మరణ పంచులోకి వెళ్ళిపోయిన వాళ్ళని నీవే జీవములోకి నడిపించే మొక్కగా మారాలి. గుడ్. చివరి మాట, ఆఖరి మాట చెప్పి ప్రార్థిస్తాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 29వ వాక్య భాగం చదువుదాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 29వ వాక్య భాగం. ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను కనుక వారు ఒక స్పాంజి సిరకతో నింపి ఇస్సోపు పుడకను తగిలించి ఆయన నోటికి అందించెను. ఆమేన్ చెప్పండి ఒకసారి, చేతులెత్తి హల్లెలూయా చెప్పండి ఒకసారి. సో 4వది దైవ చిత్తమును నెరవేర్చిన ఇస్సోపు. యేసు ప్రభు సిలువ మీద వేలాడుతూ ఉన్నప్పుడు సిలువలో 7 మాటలు పలికాడు. తండ్రి, వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగురు క్షమించు, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు, దప్పికొనుచున్నాను, సమాప్తమైనది,
ఆత్మను అప్పగించుకుంటున్నాను ఇలా ప్రభు చెప్తూ దాహం 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 అంటున్నప్పుడు ఆ శిలువ మీద ప్రభు వ్రేలాడుతూ దాహం దాహం అంటున్నప్పుడు చేదు చెరకను ఈ సోపులో ఆ ముంచి ప్రభువుకి అందించిన సందర్భం. అంటే కల్వరి గిరిలో ఈ ఇస్సోపు కూడా తండ్రి చిత్తాన్ని, అంటే ప్రభువు యొక్క దాహాన్ని తీర్చడానికి కూడా ఈ ఇస్సోపు ఉపయోగపడింది. చివరిగా నీతో మాట్లాడుతున్నాను, నువ్వు ఎంతవరకు నీ దాహమని ఎన్నో లోక సంబంధమైన దాహం కొరకు ప్రయాసపడ్డావు. కొంతమందికి డబ్బు ధనం అనేది ఒక దాహం, కొంతమందికి అధికారం అనేది ఒక దాహం, కొంతమందికి పాప దాహం, ఇలాగ ఎన్నో దాహాలతో ప్రజలు ఉన్నారు. ఈరోజు ఈ మందిరంలో అడుగుపెట్టిన నీవు యేసు ప్రభుని దాహాన్ని తీర్చే ఒక ఇస్సోపు వలె నువ్వు వాడబడవా, ఉపయోగపడవా? చిన్న మొక్కే ఇప్పుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ మొక్క ఉపయోగపడుతూ ఉన్నది. యేసయ్య దాహం ఏంటో తెలుసా? యేసయ్య చిత్తం ఏంటో తెలుసా? చూడండి, యోహాను సువార్తలోని 4:34 రాయబడిన మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. యోహాను 4:34 మీరు చూస్తే, యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయే ఆయన పని తుదముట్టించుటయే నాకు ఆహారమై ఉన్నది. దేవుని పని ఎంతో కోత విస్తారంగా ఉన్నది. సో నీవు ఇవి చివరి దినాల్లో దేవుని దాహాన్ని తీర్చే ఒక ఇస్సోపు మొక్క వలె నువ్వు ఉపయోగపడాలి, వాడబడాలి. ఎంతోమంది పాపదాహములో ఉన్నారు, అలాంటి వారిని ప్రభువు దగ్గరికి చేర్చే ఒక ఇస్సోపు మొక్క వలె నువ్వు ఉపయోగపడాలి. దేవుని సన్నిధిలో ఆయన దాహాన్ని తీర్చే బిడలగా ప్రభువు చేతిలో ఒక పాత్రగా మనం వాడబడదాం. ఇట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. నేను ముగిస్తూ ఉన్నాను. ప్రభువు ఇచ్చిన సందేశాన్ని ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. దావీదు అంటున్నాడు, ఇస్సోపుతో చెప్పండి మరలా చెప్పండి ఒకసారి, ఇస్సోపుతో నా పాపాన్ని పరిహరించు. ఇస్సోపునే ఎందుకు వాడారు? ఇస్సోపు చేసిన కార్యం ఏమిటో ఒక 4 మాటలు మీతో చెప్పాను. ఎక్కడో గోడలో ఎందుకు పనికిరాని ఆ మొక్కను దేవుడు ఎలా వాడుకున్నాడో 4 పాయింట్స్. 1, వెలివేయబడిన కుష్ఠరోగిని పవిత్రపరిచే పరిచర్యలో ఇస్సోపు వాడబడింది. 2, శుద్ధీకరించబడిన ఇస్సోపు శుద్ధి చేయటానికి ఉపయోగపడింది, అది కూడా మందిరంలో ఉన్న వస్తువుల్ని. 3, మరణముల నుండి జీవములోకి నడిపించడానికి. సో 4వది దైవ చిత్తాన్ని నెరవేర్చింది. ఇలాగ మనం కూడా ఓ చిన్న మొక్క, చిన్న పాత్రలాగా దేవుని కోసం వాడబడదాం. ఇట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. అలాగే